ఏమండోయ్! అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన మరొక కథ 'ప్రేమ పగ'. ఈ కథను కూడా ముందరి కథల్లాగా ఆదరిస్తారని కోరుకుంటున్నానబ్బా! ఈ కథకు కూడా సబ్స్క్రైబర్సు, కామెంట్సు, లైక్సు, షేర్సు చెయ్యండబ్బా కొంచెం. మరింక మనం కథలోకి వెళ్ళిపోదామా? సాయంత్రం 5 గంటలు అవుతుంటే చేతులు నిండా బ్యాగ్స్‌తో ఇంటికి వచ్చి వాటిని సోఫాలో పడేసిన సింధు ఇంట్లో పనివారందరినీ పిలిచి, ఇంకా ఈ రోజుకి మీకు సెలవు ఇచ్చేశాను, అందరూ ఇళ్ళకు వెళ్ళిపోండి అనగానే పనివారందరూ వెళ్ళిపోతుంటే సింధు చిన్నతనం నుంచి ఆ ఇంట్లోనే ఉన్న మందారం, అమ్మాయి గారు ఏంటి మీ ఆయనగారి పుట్టినరోజు మీ ఇద్దరే జాలీగా జరుపుకుందాం అనుకుంటున్నారా అంటూ సింధు తెచ్చిన వస్తువులను చూస్తూ ఆట పట్టించగా సింధు కొంచెం సిగ్గుపడుతూ, ఆంటీ మీకు వయసు పెరిగే కొద్దీ చిన్నవారిలా తయారైపోతున్నారు అంటూనే తెచ్చిన వస్తువుల వైపు చూస్తూ, అవునాంటీ ఇది మా పెళ్లి తర్వాత మిథున్‌కి రెండవ పుట్టినరోజు అంటూ ఇంకా సిగ్గుపడుతూ ఉంటే మందారం ఏదో గుర్తొచ్చినట్లు, అంటే ఈ రోజుతో అమ్మాయి గారు మిథున్ బాబుకు మీకు ఉన్న దూరం కూడా తగ్గిపోతుందనుకుంటా, అందుకేనా ఇంత సిగ్గు అంటూనే కొంచెం ఇబ్బందిగా, చూడండి సింధు పాప ఇలా అంటున్నానని నన్ను తప్పుగా అనుకోకండి అంటూ మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటే సింధు మందారం చేతులు పట్టుకొని, ఆంటీ నేను ఎప్పుడూ మిమ్మల్ని బయటవారిగా ఫీల్ అవ్వలేదు. అమ్మ చనిపోయిన దగ్గర నుండి నన్ను పెంచింది మీరే. మీకు నాతో ఏమైనా మాట్లాడే అధికారం ఉంది. ఏంటి విషయం చెప్పండి అంటుంటే మందారం, చూడు సింధు పాప ఈ రోజుకి మీ పెళ్ళయి సంవత్సరం 10 రోజులు అయ్యింది. మిథున్ బాబుని మీరు ప్రేమించి మీ నాన్నను ఎదిరించి ఆయనను బ్రతిమిలాడి పెళ్లి చేసుకున్నారు. నీ మొదటి రాత్రి ముహూర్తం మిథున బాబు పుట్టినరోజునే వస్తే ఆ రోజు బాబుగారు మీకన్నా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల అతను మీ స్థాయికి రావడానికి సంవత్సర కాలం మిమ్మల్ని సమయం అడిగాడు. అలా అడిగి తక్కువ స్థాయిలో ఉన్న కోరి చేసుకున్న నిన్ను అందరిలో తలదించుకునే పరిస్థితిని రానివ్వనంటూ మీ స్థాయికి వచ్చిన రోజునే నిన్ను పొందుతా అన్నాడని మీరే చెప్పారు కదా. తనకు సంవత్సరం సమయం కావాలి అంటే మీరు కూడా సరే అన్నారని కూడా చెప్పారు. ఈ సంవత్సరంలో మిథున్ బాబుకి మీరు అన్ని విధాలా సహాయం చేస్తూ మీ నాన్నగారి కంపెనీ సహాయంతో ఈ రోజుకి మీ స్థాయికి వచ్చాడనమాట బాబుగారు. అయితే ఈ రోజుతో మీ ఇద్దరి మధ్య ఉన్న మాటలను చాటలను పక్కన పెట్టేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మీ ఇద్దరి మధ్యకు రానియకుండా, మీ ఆయన ఇంకేమన్నా కోరుకున్నా మీరు ఒప్పుకోకుండా మిథున్ బాబుకి దగ్గరవ్వండి పాప. అసలే మీ నాన్నగారికి ఈ పెళ్లి విషయంలో ఇంకా మీ మీద కోపం తగ్గలేదు. ఇలాంటి సమయంలో మీరు నీళ్ళోసుకుంటే ఆయన కాసంత మెత్తబడతారు అంటూ చెప్పగా సింధు వారి మొదటి రాత్రి జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో వారి మధ్య జరిగిన సన్నివేశాలను తలుచుకుంది. మిథున్ ఇప్పటిదాకా తనని కొన్నిసార్లు మాత్రమే హద్దులు దాటని కిస్ చేసుకుంటూ చిన్న హగ్స్ చేసుకుంటం గుర్తు చేసుకుంటూ ప్రేమలో కూడా గట్టు దాటని మిథున్ సంస్కారానికి మురిసిపోతూ, తప్పకుండా మందారం నేను ఈసారి మిథున్ పప్పులను నా దగ్గర ఉడకనివ్వనులే. రేపు వచ్చి నువ్వే చూడు మిథున్ కుక్కపిల్లలా నా వెంట తిరుగుతూ ఉంటాడు అంటూ చెప్పి ఆమెను పంపించేసి ఆ ఇంటిని ఆమె తీసుకుని వచ్చిన వస్తువులతో చాలా అందంగా అలంకరించి తన బెడ్రూమ్లో పూలతో అందమైన డిజైన్లు వేసి రూమ్ని బెడ్ని నింపి మిథున్తో కమ్మని కలలను ఊహించుకుంటూ మత్తెక్కించే క్యాండిల్స్ని ఆ రూమ్లో వెలిగించేసి కిందికి వచ్చి వంటగదిలో దూరిపోయి మిథున్కి ఇష్టమైన మటన్ కర్రీ, రొయ్యల వేపుడు, స్వీట్ ఐటమ్గా బాదం హల్వా, రైస్ ఐటమ్గా కొబ్బరి పాల పలావు, సలాడ్ అంతా చేసి నీట్గా డిన్నర్ టేబుల్ అరేంజ్ చేసి తనను తాను చూసుకుంటే వంటి నుండి నెయ్యి వాసన, మసాలా వాసన, బట్టల నుండి చెమట వాసన వస్తుంటే టైం చూసుకోగా అప్పటికే 8 అవుతుంది. దాంతో వెంటనే వాష్రూమ్లోకి దూరిపోయి తలారా స్నానం చేస్తూ ఒంటికి సోపు రుద్దుకుంటూ తెల్లటి తన నున్నటి శరీరాన్ని చూసుకుంటూ తనలో తానే మురిసిపోతూ రేపు స్నానం చేసే సమయానికి తన ఒంటి మీద ఎన్ని
ఎలాంటి గుర్తులు ఉంటాయో అనుకుంటూ సిగ్గుపడుతూ తల మీద ఒకటి కొట్టుకొని, సింధు కంట్రోలే, నువ్వు ఆడదానివి, అది మర్చిపోకు, ఇలా ఆలోచించకూడదు, మరీ నాటీగా తయారవుతున్నావు అనుకుంటూ స్నానం ముగించేసిన తరువాత బయటికి వచ్చి తన శోభనం రోజున కట్టుకున్న చీరను తీసుకుని కట్టుకొని ఆ తెల్లటి బునుగు రంగులో మెరిసిపోతున్న చీర మీద చిన్న చైన్ని వడ్రానంగా పెట్టుకొని నుదిటిన దోసగింజ ఆకారంలో స్టిక్కర్ని పెట్టుకొని చేతులకు చీర రంగులోనే ఉన్న చాలా మట్టి గాజులు వేసుకొని చాలా సింపుల్గా బాపు బొమ్మలా ముస్తాబయ్యి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న మిథున్ ఫోటోని చూస్తూ, రావయ్యా మొగుడా, నీకోసమే, నువ్వు చెప్పినట్లుగానే రెడీ అయ్యి ఎదురు చూస్తున్నా అంటూ ఉదయం ఇంటి నుండి వెళుతూ మిథున్ తనతో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది. ఉదయమే ఆఫీస్కి వెళ్తున్న మిథున్, సింధు, ఈరోజు నేను మీ కంపెనీ కన్నా పెద్ద డీల్ని మీ కంపెనీతో పోటీ పడి చేతికి చిక్కించుకోబోతున్నా. అది నా చేతికి వస్తే నేనే ఒక మెట్టు ఎత్తులో ఉంటా మీకన్నా. అప్పుడు ఇక నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, రిగ్రెట్స్ కూడా ఉండవు నీ ముందు అంటూ చెప్పి, ఆ డీల్ కానీ నా చేతికి వస్తే ఈ రాత్రి నీతో నేను నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటా అంటూ చిన్న ముద్దును సింధు నుదిటి మీద పెట్టి వెళ్ళిపోయాడు. దాన్ని తలుచుకుంటూ మురిసిపోతున్న సింధు సమయం చూడగా 9 అవుతుంది. దాంతో మిథున్కి కాల్ చేయగా మిథున్ ఫోన్ తీయలేదు. ఏంటి మిథున్ ఫోన్ అటెంప్ట్ చేయలేదు అనుకుంటూ ఉండగానే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. దాంతో ఎంతో సంతోషంగా కిందికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా తన ముందు సౌజీ నుంచొని ఉంది. సౌజీ మిథున్ మేనమామ కూతురు, మిథున్కి మరదలు అవుతుంది. సౌజీని ఆ సమయంలో అక్కడ చూసిన సింధు ముందు షాక్ అయినా వెంటనే తేరుకుని కొంచెం దూరంలో సౌజీ వెనకగా చూడగా మిథున్ సిగరెట్ తాగుతూ కారుకి ఆనుకొని నుంచొని ఉన్నాడు. దాంతో సింధు సిగరెట్ తాగిన తరువాత మిథున్ లోపలికి వస్తాడు అనుకుని అర్థం చేసుకుని ఎదురుగా ఉన్న సౌజీని నవ్వుతూ పలకరించి లోపలికి పిలవగా సౌజీ లోపలికి వచ్చి ఇల్లంతటినీ పరిశీలించి చూస్తూ సింధు చేసిన ఏర్పాట్లకు మనసులోనే నవ్వుకుంటూ ఉంటే సింధు సౌజీనే చూస్తూ, ఇంటిని ఇప్పుడే చూస్తున్నట్లు ఏంటి అలా చూస్తున్నావు, చాలాసార్లు వచ్చావు కదా అంటూ సోఫా చూపించి కూర్చోమనగా సౌజీ పొగరుగా సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంది. అలా కూర్చోవడం సింధుకి ఇష్టం ఉండదు అని తెలిసినా కూడా సౌజీ అలాగే కూర్చొని దర్పంగా ఇంటినంతటినీ కూడా చూస్తూ ఉంది. సింధు సౌజీని చూసి చూడనట్లు ఒక కంట గమనిస్తూనే, ఏంటి సౌజీ ఈ సమయంలో ఇలా వచ్చావు, ఏంటి విశేషం అంటుంటే సౌజీ సింధు కళ్ళల్లోకే చూస్తూ, నేను ప్రెగ్నెంట్, నాకిప్పుడు 3వ నెల, అదే విశేషం అంటూ చెప్పగా సింధు షాక్ అవ్వుతూ, ఏంటి నువ్వు చెప్పేది, నీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా, మరి నువ్వు ఇలా ఎలా అంటూ అనుమానంగా ఆమెనే చూస్తుండగా సౌజీ పెదవి చివరి నుండి నవ్వుతూ, పెళ్ళైనా కూడా నువ్వు తల్లి కాలేదు, పెళ్ళి కాని నేను తల్లినయ్యా అంటూ వెటకారం చెయ్యగా సింధు కోపంగా, నా ఇంట్లోకే వచ్చి నన్ను ఇలా అంటావా అని మనసులో అనుకుని, సౌజీ ఏమంటున్నావు, ఇది నీకు సంబంధం లేని విషయం, నీలాంటి వాళ్ళను అసలు నా ఇంట్లోకే రానివ్వకూడదు అంటూ, నీలాంటి వాళ్ళను అసలు నా ఇంట్లోనే ఉండనివ్వను అంటూనే సౌజీని పట్టుకొని బయటికి పంపాలని లేపబోతుండగా సౌజీ లోపలికి వస్తున్న మిథున్ని గమనించి, నా బిడ్డకు తండ్రి మా బావ మిథున్, మరి ఇప్పుడు సంబంధం ఉంది కదా నాకు ఈ ఇంటికి అంటూ చెప్పగా సౌజీ మాటలు పూర్తి కాగానే సౌజీ చెంప చెల్లుమనిపించింది సింధు. దాంతో సౌజీ సోఫాలోనే ఒక పక్కకు పడిపోయింది. తన ముందు కోపంతో కాళికాదేవిలా ఉన్న సింధుని చూసి వస్తున్న మిథున్నే చూస్తూ అరుస్తూ కడుపు మీద చెయ్యి పెట్టుకొని, నన్నేమీ చేయొద్దు సింధు, నా బిడ్డ
బిడ్డను కూడా ఏమీ చేయకు అంటూ అరుస్తుంటే మిథున్ పరుగున వచ్చి సౌజీని పట్టుకొని ఏంటి ఏమైంది అంటూ సౌజీని అడగ్గా సౌజీ చాలా బాధగా ముఖం పెట్టి సింధుకి నేను నీ బిడ్డకు తల్లిని కాబోతున్నానని చెప్పాను బావా. నాకు నువ్వంటే చిన్నప్పటి నుంచి ప్రాణమని చెబితే నా ప్రాణం తీసైనా మన బిడ్డను చంపేసైనా సరే నిన్ను తన సొంతం చేసుకుంటానంటూ నన్ను కొడుతుంది అంటూ బావురుమంటూ ఏడుస్తూ మిథున్ని హగ్ చేసుకుంది. అది అంతా చూసిన సింధుకి గుండె పగిలిపోయింది. అది నమ్మలేక అలాగే నుంచొని ఉంది. సౌజీని ఓదార్చి కోపంగా సింధువునే చూస్తూ ఎందుకిలా చేశావు? తన ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా ఇలా ఎలా తనను కొడుతున్నావు అంటూ తన ముందు డివర్స్ పేపర్ని పెట్టి వీటి మీద సైన్ చేయి అంటూ చెప్పగా మిథున్ మాటలతో ఈ లోకంలోకి వచ్చిన సింధు మిథున్ కాలర్ పట్టుకొని ఏంటి నీకేమైంది? పిచ్చేమన్నా పట్టిందా నీకు? ఎవరైనా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా చేస్తారా? ఆడిన నాటకాలు చాలు ఇక ఆపేయ్. నేను ఇంతకు మించి ఓర్చుకోలేను అంటూ కోపంగా సింధు అరవగా మిథున్కి మనసులో ఎక్కడో బాధగా అనిపించిన తప్పు చేశానని ఒక పక్క నుంచి అనిపిస్తున్న సౌజీ ఏడుపుకి తిరిగి మామూలుగా మారిన మిథున్ ఇదేమీ నాటకం కాదు, సర్ప్రైజ్ అంతకన్నా కాదు, నిజం. ఆ బిడ్డకు తండ్రిని నేనే. నాకు సౌజీ అంటే ఎప్పటి నుండో ఇష్టం. చిన్నప్పుడే మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా పెద్దలు నిర్ణయించుకున్నారు. కానీ అనుకోని పరిస్థితులలో మా బిజినెస్లు అన్నీ దెబ్బతిన్నాయి. అందుకే వాళ్ళ నాన్న మా పెళ్ళికి ఒప్పుకోలేదు. మా నాన్న బిజినెస్ల కోసం చాలానే ట్రై చేసినా లాభం లేదు. అందుకే నన్ను ప్రూవ్ చేసుకోవడం కోసం, చదువుల కోసం, మంచి భవిష్యత్ కోసం సిటీకి వచ్చేసా. ఇక్కడ నిన్ను కలిసా అంటూ ఇంకా చెప్పబోతుండగా సింధు తన మాటలను నమ్మలేక మిథున్ని బ్రతిమిలాడుతూ ఉంది. ఇక అబద్ధాలు ఆడకు మిథున్, నేను తట్టుకోలేను మిథున్. మిథున్ ఎందుకు ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు మిథున్? మనం 3 ఏళ్ళు ప్రేమలో ఉన్నాం మిథున్. పెళ్ళయి సంవత్సరం అయింది మిథున్. ఎందుకు ఇలా నువ్వు మాట్లాడుతున్నావు? నాకు పిచ్చెక్కుతుంది మిథున్. ఇదంతా అబద్ధమని చెప్పు అంటుంటే మిథున్ విసుగ్గా అరుస్తూ సింధు నీకు చెబితే అర్థం కాదా? ముందు వీటి మీద సంతకం చేయి అంటూ ఆ పేపర్లను చూపించగా సింధు గట్టిగా ఏడుస్తూ ఇదంతా అబద్ధం అంటూ మిథున్ని కొడుతూ ఎందుకు ఇలా చేశావు? నేను నీకు ఏం తక్కువ చేశా మిథున్? ఈ ఇల్లు, ఆస్తి, కంపెనీ, నా బిజినెస్ అంతా నీ కోసం నేను పక్కన పెట్టేశా. నువ్వు తప్ప మరో ప్రపంచం లేనంతగా ప్రేమించా. కానీ నువ్వు ఇలా ఎలా చేయగలిగావు నాతో? ఇన్నాళ్ళ మన బంధంలో ఒక్కసారి కూడా నీకు నన్ను మోసం చేస్తున్నట్లు అనిపించలేదా అంటూ బాధపడుతూ గుండెలు పగిలేలా ఏడుస్తుంటే ఇంతలో ఆమె ఫోన్ మోగింది. అందులో వాళ్ళ నాన్న పిఏ నంబర్ ఉంది. దాంతో సింధు వెంటనే ఫోన్ తీసి చెప్పండి అంకుల్ అనడంతో పిఏ మాట్లాడుతూ సింధు మేడం, నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది, అర్జెంటుగా మీరు హాస్పిటల్కి రండి అంటూ చెబితే సింధు మరింతగా ఏడుస్తూ అలా ఎలా జరిగింది అంకుల్ అనగా పిఏ బాధగా దీనంతటికీ కారణం మిథున్. ఇప్పటి వరకు తను తీసుకున్న ప్రతి కాంట్రాక్ట్ మన కంపెనీని అడ్డు పెట్టుకునే తీసుకున్నాడు. ఈరోజు కూడా అదే చేశాడు. దాంతో మన కంపెనీ కుప్పగూలిపోయింది. అది తెలిసి ఏమీ చేయలేకపోయానని సార్ ఆలోచిస్తూ ఇప్పుడు ఇలా అంటూ ఇక ఏమీ చెప్పలేకపోతుంటే సింధు ఎదురుగా ఉన్న మిథున్నే ఎరుపెక్కిన కళ్ళతో చూస్తూ వస్తున్నా అంకుల్ మీరక్కడే ఉండండి అంటూ ఫోన్ పెట్టేసి సౌజీని మిథున్ని కోపంగా చూస్తూ మా నాన్నకి ఇప్పుడు ఏమన్నా కావాలి? మిమ్మల్ని ప్రాణాలతో ఉంచను. నేను నాశనమైనా సరే మిమ్మల్ని పాతాళానికి తీసుకుని పోతా అంటూ వెళ్ళిపోతుండగా మిథున్ అది విని ఆమెను ఆపి ఏమైంది అంకుల్కి అంటూ అడిగి తెలుసుకోగా సింధు పరిస్థితిని చూసి జాలిగా సింధు నేను వస్తా పద అంటూ చెప్పగా సౌజీ నొప్పిగా ఉంది బావా కడుపులో, తను ఇందాక నెట్టడం వల్ల ఒక్కసారిగా సోఫాలో పడిపోయా అంటూ జాలిగా ముఖం పెట్టి ఏడుస్తుంటే మిథున్ ఆమెనే చూస్తూ సరే సౌజీ నువ్వు కూడా మాతో హాస్పిటల్కి రా, అక్కడే నిన్ను కూడా డాక్టర్కి చెక్ చేపిస్తా
అంటూ మరొక చేతితో సౌజీని అందుకొని నడవబోతుండగా సౌజీ మనసును అర్థం చేసుకున్న సింధు మిథున్ కాలర్ పట్టుకొని, నువ్వు హాస్పిటల్కి వచ్చిన ఈమెను తీసుకుని వచ్చిన అక్కడే మిమ్మల్ని చంపేస్తా, అసలు మీ వల్లే ఇలా అంతా జరిగింది అంటూ కార్ని తీసుకుని వేగంగా వారిని వదిలి ఇంటి నుండి వెళ్ళిపోయింది. సింధు నడుపుతున్న కారు వేగాన్ని చూసిన మిథున్ ఆమెకు ఏమవుతుందో అనుకుని మరో కార్లో సౌజీతో సింధు కార్ని ఫాలో అవుతూ ఉన్నాడు. అలా 1 కిలోమీటర్ తర్వాత సింధు కన్నీటి కళ్ళతో కార్ని నడపలేక ఆగి ఉన్న ఒక కార్ని గుద్దుకుంది. దాంతో అందులో ఉన్న ఒక అతను కోపంగా కారు దిగివచ్చి ఎవడ్రా అంటూ అరుస్తుండగా ఆ కారులో సింధుని చూడగా దిగివచ్చిన అతను సింధు ఒకరినొకరు చూసుకున్నారు. అలా చూసుకుంటున్న సింధుకు పునీత్కు పాత విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. సింధు తల కొట్టుకుంటూ అబ్బా, ఇప్పుడు వీడు నాకు కనిపించాలా అనుకుంటూ పునీత్ని పట్టించుకోకుండా కారు దిగి రోడ్డు మీద క్యాబ్ కోసం చూస్తూ తన తండ్రి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన మిథున్ పునీత్ని సింధుని చూసి కోపంగా పునీత్ని కొట్టగా పునీత్ కూడా మిథున్ని కొట్టాడు. ఏమండవి, అసలు ఈ పునీత్ ఎవరు? పునీత్కి సింధుకి మిథున్కి ఉన్న సంబంధం ఏంటి? సౌజీ మళ్ళీ ఎందుకు మిథున్ జీవితంలోకి వచ్చింది? మరిప్పుడు సింధు తండ్రికి ఏమవుతుంది? తనను మోసం చేసిన భర్తకు సింధు ఎలాంటి గుణపాఠం చెప్పబోతుంది? ఇలాంటి విషయాలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. అలాగే కథ ఎలా ఉందో ఒక కామెంట్ కూడా చేయండి అబ్బా.